ఈరోజు మనం థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ అనే లెసన్ నుంచి ఈ క్వశ్చన్ చూద్దాం. ఇన్ వాట్ వే ఈజ్ ద అనామలస్ బిహేవియర్ ఆఫ్ వాటర్ అడ్వాంటేజెస్ టు అక్వాటిక్ యానిమల్స్? ఇక్కడ వాటర్ యొక్క బిహేవియర్, అది కూడా అనామలస్ బిహేవియర్, దానికి ఈ అక్వాటిక్ యానిమల్స్కి ఏంటి ఇక్కడ రిలేషన్ అని. ద అనామలస్ బిహేవియర్ ఆఫ్ వాటర్ యొక్క అనామలస్ బిహేవియర్ ఏంటంటే, ఇక్కడ ఆన్ హీటింగ్ వాటర్ కాంట్రాక్ట్స్ ఫ్రమ్ 0 degrees to 4 degrees. జనరల్గా తెలుసు, ఏదైనా ఒక లిక్విడ్ని హీట్ చేశారనుకోండి, హీట్ చేస్తే ఏమవుతుంది, ఎక్స్పాండ్ అవుతుంది. కానీ వాటర్ మాత్రం 0 to 4 degrees వరకు మాత్రం కాంట్రాక్ట్ అవుతుంది. 4 degrees దాటాక ఎక్స్పాండ్ అవుతుంది అనమాట. ఇట్ మీన్స్ వాల్యూమ్ డిక్రీజ్ అండ్ డెన్సిటీ ఇంక్రీజ్ ఫ్రమ్ 0 degree Celsius టు 4 degree Celsius అనమాట. అంటే ఇక్కడ ఏమవుతుంది, డెన్సిటీ ఇంక్రీజ్ అవుతుంది అనమాట, ఇక్కడ వాల్యూమ్ ఏమో డిక్రీజ్ అవుతుంది. సో వాటర్ హ్యాస్ మ్యాక్సిమం డెన్సిటీ అట్ 4 degree సెంటిగ్రేడ్. మ్యాక్సిమం డెన్సిటీ ఎక్కడ ఉంటుందంటే 4 degrees దగ్గర ఉంటుందన్నమాట, ఎప్పుడు హీట్ చేసినప్పుడు. నెక్స్ట్, జనరల్గా ఇన్ కోల్డ్ కంట్రీస్ డ్యూరింగ్ వింటర్, కోల్డ్ కంట్రీస్లో వింటర్ అంటే చలికాలం, ద టెంపరేచర్ ఈజ్ వెరీ లో యాజ్ లేక్ కూల్స్ టువర్డ్స్ 4 degree Celsius. అంటే టెంపరేచర్ వెరీ లో అనమాట. ఎంత లో అంటే ఇంచుమించుగా అక్కడ ఉన్న లేక్స్ 4 degrees దాకా కూల్ అయిపోతాయి అన్నమాట. సో ద వాటర్ నియర్ ది సర్ఫేస్ బికమ్స్ డెన్సర్ ఎట్ 4 degree Celsius. ఇక్కడ వాటర్ వచ్చి అప్పర్ సర్ఫేస్లో ఇంచుమించుగా 4 degree Celsiusకి చల్లబడిపోతుంది అనమాట. సింక్స్ టు బాటమ్, లెస్ డెన్స్ వాటర్ నియర్ ది బాటమ్ రైజెస్. వెన్ లేక్ కూల్స్ టువర్డ్స్ 0 degree Celsius, వాటర్ ఫ్రీజెస్ అండ్ ఫార్మ్స్ ఐస్ లేయర్. ఇక్కడ ఏమవుతుందంటే సర్ఫేస్ బికమ్స్ 4 degree Celsius. ఈ సర్ఫేస్ 4 degreesకి వచ్చిన తర్వాత ఏమవుతుందంటే 4 degrees రాగానే ఏమవుతుందంటే ఇక్కడ డెన్సిటీ మ్యాక్సిమం అయిపోతుంది అనమాట. ఈ అప్పర్ లేయర్లో డెన్సిటీ మ్యాక్సిమం అవగానే ఏమవుతుందంటే ఇలా ఈ సైక్లిక్ ప్రాసెస్ లాగా ఇలా డౌన్వర్డ్ డైరెక్షన్ ఏమో హై డెన్సిటీ ఉన్న లిక్విడ్ కిందకి వెళ్ళిపోతుంది. అలాగే లెస్ డెన్స్ వాటర్, తక్కువ డెన్సిటీ ఉన్న వాటర్ ఏమో అట్ ది బాటమ్ నియర్ బాటమ్ రైజెస్. ఈ బాటంలో ఉన్నటువంటి ఈ లెస్ డెన్స్ వాటర్ ఏమో పైన అప్పర్ లేయర్కి వచ్చేస్తుంది అనమాట. సో కాబట్టి ఇది సైక్లిక్ ప్రాసెస్లా కంటిన్యూస్గా జరుగుతుంది. హయ్యర్ డెన్సిటీ ఉన్నదేమో డౌన్కి వెళ్ళిపోతుంది, లోయర్ డెన్సిటీ ఉన్న వాటర్ ఏమో రావడం వల్ల ఏమవుతుందంటే ఈ బాటంలో ఇక్కడ బాటంలో 4 degree Celsius డెవలప్ అవుతుంది అనమాట ఇక్కడ. సో ఇక్కడ చూడండి డయాగ్రామ్, లేయర్స్గా ఫామ్ అయింది. సో ఇక్కడ 4 degrees ఉంటుంది బాటమ్ దగ్గర, నెక్స్ట్ 3, తర్వాత 2, తర్వాత 1, ఆ తర్వాత 0. సో టోటల్ లేక్ అంతా కూడా సైక్లిక్ ప్రాసెస్లో ఉండి ఈ లోపల మాత్రమే 4 degree Celsius ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఐస్ క్రిస్టల్లా ఫామ్ అయిపోతుంది అప్పర్ లేయర్ అనమాట. సో మామూలుగా మనుషుని నడిచి వెళ్ళినా కూడా ఏమి ఇబ్బంది ఉండదు, నడిచి వెళ్ళిపోవచ్చు అనమాట. కానీ కింద మాత్రం చూడండి, ఈ అడుగున ఈ ఫిషెస్ అవి చక్కగా వాటికైతే ఇక్కడ ఈ అడుగున మాత్రం క్రిస్టలైజ్ అవ్వదు అనమాట ఈ వాటర్. ఎందుకంటే ఇక్కడ మ్యాక్సిమం డెన్సిటీ వాటర్ 4 degree Celsius ఈ బాటంలో ఉంటుంది కాబట్టి ఆక్వా యానిమల్స్కి ఏమీ ఇబ్బంది ఉండదు అనమాట. ఇక్కడ సెంటెన్స్ చూడండి, సిన్స్ ఐస్ ఈజ్ ఏ బ్యాడ్ కండక్టర్ ఆఫ్ హీట్. ఐస్ అనేది హీట్కి బ్యాడ్ కండక్టర్. ఇట్ కీప్స్ ద వాటర్ ఎట్ బాటమ్ ఆఫ్ లేక్ స్టిల్ ఎట్ 4 degree Celsius. ఇది ఈ ఐస్ ఎప్పుడైతే ఇలా ఫామ్ అయిపోయిందో ఈ లోపల ఉన్నటువంటి టెంపరేచర్ ఇంకా బయటికి రాదనమాట. ఎందుకంటే ఈ ఐస్ అనేది బ్యాడ్ కండక్టర్ ఆఫ్ హీట్. హెన్స్ aquatic animals like frogs, fish can survive and serve in winter. ఈ వింటర్లో ఇవి సర్వైవ్ అయిపోతాయి, అలాగే వీటికి ఎటువంటి ప్రమాదం ఉండదన్నమాట. సో కాబట్టి ఏంటంటే ఇక్కడ వాటర్ అనేది లేయర్స్గా ఫామ్ అవుతుంది అనమాట. అప్పర్ లేయర్ మాత్రమే క్రిస్టల్ ఫామ్ అవుతుంది, ఓకే. బాటమ్ దగ్గర మాత్రం లిక్విడ్ ఫామ్లోనే ఉంటుందన్నమాట, ఓకే.
ఇది 4 మార్క్స్ క్వశ్చన్ అనమాట. థ్యాంక్ యూ.